మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నిన్ను అవమానించిన డీఎస్పీతోనే నీ కాళ్ళు పట్టుకునేలాగా చేస్తా, నిన్ను అవమానించిన డీఎస్పీతోనే నీకు క్షమాపణలు చెప్పిస్తా, నీకు సెల్యూట్ కొట్టేలాగా చేస్తా. ఈ మాటలన్నీ ఎవరు అనుకుంటున్నారేమో, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన మాటలే. అది కూడా తన పులివెందుల పర్యటనలో భాగంగా తన పార్టీ అభిమానితోని ఆయన మాట్లాడిన మాటలు ఆ పార్టీలో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన ఇక్కడ ప్రతిపక్షానికి కూడా పరిమితం కాలేదు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అని కేవలం 11 సీట్లకే ఆయన ప్రజలు పరిమితం చేయడం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల కాలంలో ఎక్కడా కూడా తన తీరు మార్చుకున్న పరిస్థితిని అయితే మనం చూడం. ఇలాంటి కామెంట్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంది ఇదేనా? 11 సీట్లకి పరిమితం చేసినా జగన్ ఎక్కడా కూడా తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయట్లేదా? అసలు జగన్ ఇలా ఉంటే ఇక ముందు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అని ఈరోజు ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు ఇంతకీ పవన్ కుమార్ ఎవరు? అతను ఉద్దేశించి జగన్ పోలీసులు ఎందుకు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేశారు? అతను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు? దీన్ని టీడీపీ శ్రేణులు కూడా ఎందుకు తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేస్తున్నాయి? దీని మీద పోలీస్ శాఖ కూడా ఎందుకు సీరియస్ అవుతూ ఉంది? ఈ పూర్వపరాల్లోకి ఒక్కసారి మనం వెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి తాజాగా పులివెందుల పర్యటనకి వెళ్ళడం జరిగింది. తన సొంత కాన్స్టిట్యున్సీ, తన సొంత కంచుకోటది. అక్కడికి వెళ్ళారు. అక్కడ పవన్ కుమార్ అనే ఒక అభిమాని, వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నిజానికి చూసినట్లయితే పవన్ కుమార్ అనే వ్యక్తి కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమానే, ఆ పార్టీ కార్యకర్తే. అవినాష్ రెడ్డి యూత్ పేరుతోని ఆయన ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఒక వైరల్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇటీవల ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి కొన్ని పోస్టులు ఆయన ఆ గ్రూప్లో చేయడం జరిగింది. అవినాష్ రెడ్డికి సంబంధించి అది కూడా ఒక సినిమా వచ్చింది. గతంలో ఎలాగైతే ఎన్నికల సమయంలో వివేకం పేరుతోని వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి వార్తలు అది ఒక సినిమా ఎలాగైతే వైరల్ అయిందో, ఇటీవల మనం చూసాం. ఒక 2 months బ్యాక్ హత్య అనే పేరుతోని వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఒక మూవీ వచ్చింది. అది కూడా ఓటీటీలోనే వైరల్ అవుతూ ఉంది. దీంట్లో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నో లేకపోతే కొన్ని పోస్టులను తీసి ఆయన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. అవి చూసి పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఆ పవన్ కుమార్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి ఆయన మందలించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆ పవన్ కుమార్ తన గోడును జగన్ ముందు వెళ్ళబోసుకునే ప్రయత్నం చేశారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఏ చంద్రబాబు నాయుడు, ఇంకో పవన్ కళ్యాణో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉంటే, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, పూర్తి స్థాయిలో నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తానను, ఇంకా అంతకన్నా ధైర్యం ఉంటే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు మీరనో ఒక ధర్నా చేయడమో, ఒక ప్రొటెస్ట్ చేయడమో, ఆ పవన్ కుమార్కి నేను అండగా ఉంటానని హామీ ఇవ్వడమో చేసేవాళ్ళు. కానీ అలా చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి అవ్వడు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఆ పవన్ కుమార్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అన్నా, నేను మీకు అడుగట్టిన అభిమాని అన్న, అవినాష్ రెడ్డి ఫాలోయర్నని చెప్తూనే ఇలా నన్ను పోలీసులు కొట్టారన్నా అని చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది మనకి యాక్చువల్గా తెలియనప్పటికీ, బట్ నన్ను కొట్టారన్న వాళ్ళు పోలీసులు ఈ పోస్టుల గురించి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఏ డిఎస్పీ అయితే నిన్ను కొట్టారో అదే డిఎస్పీతో నీకు సెల్యూట్ చేపిస్తా, ఏ సిఐ అయితే నేను ఇబ్బంది పెట్టారో అదే సిఐ నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా అంటూ కూడా చాలా అగ్రెసివ్గా, చాలా ఎమోషనల్గా జగన్మోహన్ రెడ్డి డైలాగులు వేయడం జరిగింది. అది సినిమా కాదు, డైలాగులు 2 వేస్తే ఏళ్ళ కొట్టడానికి, కానీ అక్కడ అదే జరిగింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఆ ఎమోషన్ని క్యారీ చేయడంతోనే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆ పిడికిడి మంది ఉంటారు, కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ ఉండేవాళ్ళు. ఏళ్ళ కొడతామో, చప్పట్లు కొడతామో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నినాదాలు చేయడమో జరుగుతూ ఉంది. అదే జరిగింది అక్కడ కూడా. కానీ ఆ పక్కన చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. కడపకు చెందిన, ఓడిపోయిన తాజాలు మాజీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దారుణాలు మొత్తాన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తుంది కూటమి సర్కార్. అంతేకాదు, ఏదైతే జత్వానీ కేసు మొదలుకొని అటు రఘురామకృష్ణరాజు కేసు వరకు డైరెక్ట్గా అధికారులు, పోలీసులు ఎన్ని కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే అంశానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని ఆ 2 కేసులోని సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది సిఐడి విచారణ చేస్తూ ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా అన్ని కేసుల్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా అధికారులని పూర్తి స్థాయిలో తాను చెరపట్టి మరీ అధికారులతో పనిచేయించుకున్న విధానం మనం చూస్తూ వచ్చాం అనేక రకాలుగా. జగన్మోహన్ రెడ్డి పేరుతో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అలాగే అధికారులు చాలామంది తమ అధికారాన్ని చలాయిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అది వేరే విషయం అయినప్పటికీ, అలా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజున జగన్మోహన్ రెడ్డి మాట విని, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయనకు అనుగులుగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా ఈరోజు ఒక్కొక్కరిగా తమ పోస్టులు కోల్పోతూ ఉన్నారు, తమ ఏదైతే పవర్ని కోల్పోతూ ఉన్నారు. అటు అధికారులు కూడా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి తన తొత్తులుగా వాడుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా టీడీపీ చాలాసార్లు విమర్శలు చేసింది. అందులో వాస్తవం కూడా ఉంది. ఈరోజు గవర్నమెంట్ మారింది.
గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టోన్ కూడా మారింది. నిన్నటి వరకు కూడా పోలీసులంతా తన వాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాళ్ళు. ఈవెన్ చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేస్తే అమరావతిలో అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అంటూ కూడా గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు మాట్లాడారంటే షాక్ అది నిజంగానే. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇప్పుడిప్పుడే మళ్ళా పరిపాలన గాడిలో పడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో అధికారుల మీద ప్రభుత్వానికి కూడా పట్టొస్తూ ఉంది. అధికారులు కూడా ప్రభుత్వానికి సంబంధించి చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పోలీసులను అవమానించేలాగా, యాక్చువల్గా ఒక కార్యకర్త అరెస్ట్ అయ్యాడంటేనో లేకపోతే ఒకటి జరిగిందంటేనో శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడే పోలీసులు సీరియస్గా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఆల్రెడీ కేసులు ఫైల్ అయిన వాళ్ళ మీద అంటే ప్రభుత్వం ఇచ్చిన సూచనతోనూ వాళ్ళు ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది ఈ రోజున ఆయన ఆ స్థాయిలో పోస్టులు పెడతంతో పోలీసులు వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఆ పవన్ కుమార్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది మనం పక్కన పెడితే, బట్ పవన్ కుమార్ ఆ మాట చెప్పడంతోనే జగన్మోహన్ రెడ్డి వైల్డ్గా రియాక్ట్ అయిన తీరు పోలీసులని నిందించేలాగా, ఒక యూనిఫామ్ అంటే గౌరవం లేకుండా వాళ్ళతోనే సెల్యూట్ చేపిస్తా, వాళ్ళతోనే నీ కాళ్ళు మొక్కిస్తా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. గతంలో మనం చూసినట్లయితే ఇదే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో తను ఆపేస్తే అంతే దారుణంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. కోడికత్తి కేసు విషయంలో కూడా ఏపీ పోలీసుల మీద, ఏపీలో ఉన్న హాస్పిటల్స్ మీద తనకు నమ్మకం లేదంటూ వెళ్ళి హైదరాబాద్లో ఆయన అడ్మిట్ కావడం జరిగింది ఆ రోజు. అలా ప్రతి అంశంలో తన తండ్రి కేసు మొదలుకొని తన కేసుల వరకు అనేక విషయాల్లో ఏపీ పోలీసులు అంటే నాకు నమ్మకం లేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఆ 5 ఏళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఒక్క పోలీస్ మీద కానీ ఒక్క అధికారి మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు, ఎక్సెప్ట్ ఏబీ వెంకటేశ్వరరావు మీద మాత్రం వెంటాడి వేధించే ప్రయత్నం చేశారు ఒక 5 ఏళ్ల పాటు. దెన్ ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన ఒరిజినల్ రూపాన్ని, తన అసలు రూపాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయటికి తీసుకొచ్చారు. మళ్ళా పోలీసులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే తిరుపతి ఎస్పీ మొదలుకొని అనేక మందిని జగన్మోహన్ రెడ్డి పేర్లు పెట్టి మరి అండమాన్లో ఉన్న ఎత్తుకొని వస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ప్రతిసారి పోలీసుల సంఘం వచ్చి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి తీరును ఖండించింది కూడా చాలా చోట్ల. తిరుమల ఇష్యూ మొదలుకొని అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరును కూడా ఖండించే ప్రయత్నం చేసింది. వాళ్ళకు ఒక వార్నింగ్ లాగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోలేదు. ఈరోజు ఆ పోలీసులతోనే నీ కాళ్ళు మొక్కిస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత చీప్గా కనిపిస్తూ ఉన్నారా? ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ అంటే పోలీసులకి ఎక్కడ చేంగుట్టినట్టు కూడా లేదా? ఈరోజు ఒక యూనిఫామ్ అదొక గౌరవానికి చిహ్నం, ఒక 3 సింహాలకి ప్రతీక అది యూనిఫామ్ అనేది. ఎంతో కష్టపడితే తప్ప, ఎంతో కష్టపడి చదువుకుంటే తప్ప ఆ స్థాయికి రారు. ఒక ఐపీఎస్ ఐఏఎస్ అంటే అంత ఈజీగా నైటే వచ్చే క్యాడర్ కూడా కాదు అది. మామూలుగా కన్ఫెడర్ నుండి అట్లా అవునా కూడా అది ఎంతో కష్టంతో, కెరీర్ మీద ఎంతో నమ్మకంతో పనిచేస్తూ వస్తేనే ఆ స్థాయికి వస్తారు. అలాంటిది ఆ పోలీసుల్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు మాత్రం ఒక అసహ్యాన్ని కలుగజేస్తూ ఉంది ఆ పార్టీలో కూడా. పోలీసులతోనే సెల్యూట్ చేస్తా, పోలీసులతోనే కాళ్ళు మొక్కిస్తా అని ఒక కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారంటే అది ఆయన అండ చూసుకొని మిగతా కార్యకర్తలు అటు ఇటు కానీ ఏజ్లో ఉన్నాడు ఆయన పవన్ కుమార్. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఇక రేపొద్దున ఆయన ఏ ఎమ్మెల్యే అయినా ఇంకోటైనా ఆ అధికారులను తన తొత్తులుగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే తన కాళ్ళు మొక్కించుకునే అవకాశం ఉంటుంది. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం బీహార్ లాంటి చోట్ల. కానీ దాన్ని నిజం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడే ఆ పార్టీ నేతలు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి మారరా అని చర్చించుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తీరుతోనే 11 సీట్లకే పరిమితమై ఉన్నారు. 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత తాను 5 ఏళ్ల పాటు ఏం తప్పులు చేశాను, అధికారుల పట్ల ఎలా ఉన్నాను, పోలీసుల్ని అధికారులను ఎలా వాడుకున్నాను, అందుకే తాను 11 సీట్లకే జనం పరిమితం చేశారు అన్న ఏదైతే ఒక ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదనడానికి ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ అనే మనం అనుకోవచ్చు. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని అధికారులని అవమానించేలాగా ఉంటే, నేను టీడీపీ నుంచి కేవలం ఒక ఖండన మాత్రమే వచ్చింది. వర్ల రామయ్య మాత్రమే మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తీరును ఖండించే ప్రయత్నం చేశారు. మరి ఇంత అవమానిస్తే పోలీసుల సంఘాలు ఎక్కడున్నాయనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. మొత్తానికైతే ఇలాంటి ఒక మెసేజ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు కానీ ఆయన పైకి మాత్రం ధైర్యాన్ని ఇస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఆ బిహేవియర్ కానీ జగన్మోహన్ రెడ్డి వాడుతున్న భాష కానీ ఒక పార్టీ అధినేత వాడాల్సిన భాష కాదు అది. అందుకే ఈరోజు ఆయన సొంత మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపడతా ఉంది. మరి ఇదే తీరుతో జగన్మోహన్ రెడ్డి వెళ్తే రేపు ఫేస్ చేయబోతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం మైనస్కి వైఎస్ఆర్సీపీ పడిపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరును మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.